Hi, good morning, students. Good morning, all of you. RJU KT SIT Triple IT 2020 Question Paper Analysis Part 2 సెషన్కి విచ్చేసిన మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్. ప్రీవియస్ సెషన్లో మనం ట్రిపుల్ ఐటీ క్వశ్చన్ పేపర్కి సంబంధించి పార్ట్ 1లో 25 బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. బట్ చాలా లెంగ్దీ వీడియో అని చాలామంది ఇబ్బంది పడ్డారు. బట్ మన బిట్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే మినిమం 10 బిట్స్ అయితే సరిపోతుంది. మీకు టైం కంఫర్టబుల్ టైం అవుతుంది, కానీ ఎక్కువ పార్ట్స్ అవుతాయి. ఎక్కువ పార్ట్స్ అయినా పర్లేదు, మీరు లేజర్గా ఎప్పుడైనా చూడొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు పార్ట్ 2 రిలీజ్ చేశాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వాట్సాప్లో లేదా మన చాట్లో మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. యాజ్ యూజువల్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్ సొల్యూషన్. మీ అందరి నిర్మాణంతో విఆర్ సొల్యూషన్ చాలా చక్కగా ముందుకెళ్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు కూడా రికమెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, 25 బిట్స్ మనం చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద 26th బిట్. విజిబుల్గా ఉందని ఆశిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్గా లేకపోతే నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా మీరు వినండి, ఎందుకంటే బిట్ పరిమాణం పెద్దది, సైజ్. 26th బిట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 0, 0, 3, 0 ఈజ్. వెరాజ్ 2021 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఇది అవుట్ ఆఫ్ చాయిస్, అవుట్ ఆఫ్ సిలబస్ ఇది. వెరాజ్ పాత వాళ్ళకి ఇది సిలబస్లో ఉంది. వెరాజ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 మైనస్ 0 బై 3 మైనస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0 బై 3, దట్ ఈస్ ఈక్వల్ టు 0. 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఎస్ ఏమైనా ఉందా అండి? ఎస్, 1. ఆన్సర్ సి, ఆన్సర్ ఎస్ ఉంది. సో మనం ఇంకేమి చేయక్కర్లా, ఆన్సర్ సి అని పెట్టేయచ్చు. ఎందుకంటే దీన్ని సాటిస్ఫై చేసేది ఒకటే ఒకటి ఉంది, ఎస్తో ఇంకేమీ లేవు, స్టార్ట్ చేయలే. వేరేజ్ ఎస్ తోటి మరొకటి ఏదైనా ఉందనుకోండి, రెండోది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద స్మార్ట్ థింకింగ్ అంటారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అతి ముఖ్యంగా ఇటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు యూ థింక్ స్మార్ట్, చాలా స్మార్ట్గా ఆలోచించాలండి. సిన్సియర్గా 4 చేసేసుకోవాల్సిన అవసరం లేదు. 4 చేసిన తర్వాత వచ్చే ఆన్సరు, 1 చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా ఒకటే. వేరే నీకు స్లోప్ గురించి తెలియదు, ఓకే, నాకు స్లోప్ గురించి తెలియదండి. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అనేది తెలుసా? సో ఇది తెలుసు అనుకుందాం. ఎన్నోది ఇది? థర్డ్ క్యూ ఇందులో ఒక్కటే ఉంది. సో ఆ ఒక్క బిట్ని బట్టైనా మ్యాచింగ్ పెట్టచ్చు, ఆ ఒక్క బిట్ బట్టైనా మ్యాచింగ్ పెట్టచ్చు. అర్థమవుతుందా అండి? సో ఎనీహౌ, ఈ 4 బిట్లు తెలియాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో లేదు. అర్థమైందా అండి? ఇందులో అయ్యబాబోయ్ ఇది చాలా కష్టంగా ఉంది ఫస్ట్ పాయింట్. చూడండి, 4th పాయింట్ అయితే కొంతమంది టిపికల్గా ఫీల్ అవుతారు, అయ్యో నాకు 3 వచ్చు 4వది రాదు అని అనాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచింగ్ అడ్వాంటేజ్ అదే. మ్యాచింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్స్ అడ్వాంటేజ్ అనమాట. సో చూసారా, స్మార్ట్గా మీరు ఆలోచిస్తే ఎంత పెద్ద మ్యాచింగ్ కూడా మీరు విత్ ఇన్ హాఫ్ మినిట్లో మీరు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. అయితే మీకు నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం 4 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 అండ్ 3, 4. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, 0 అండ్ 3, 4. ఓకే, 0, 0, 3, 4 మీకు తెలియదేముంది, మనం షార్ట్ కట్ లాగా ఇలా రాసుకుంటాం. 3 మైనస్ 0 3, 3 స్క్వేర్, 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 25, స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ వన్ ఈజ్ 0, సెకండ్ వన్ ఈజ్ 5. సెంట్రాయిడ్ డివైడ్స్ ద రేషియో 2:1. 4th వన్ ఆటోమేటిక్గా √2:1. అయితే మరి తెలుసుకోవాలి మనం. 45, 45, 90. లెంగ్త్ ఆఫ్ 1 ఈక్వల్ సైడ్. hypotenuse is 2, length of 1 equal side.
అడిగారు. సో లెంగ్త్ ఆఫ్ 1 ఈక్వల్ సైడ్స్ అంటే బోత్ హైపోటెన్యూస్ కాక కర్ణము కాక మిగతా 2 సమానమైన పొడవులనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సే దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 1. భుజాలు 2 1, 1 అనుకుందాం. అంటే ఈక్వల్ లెంగ్త్స్ అనమాట. ఓకే. 1, 1 అనుకోవచ్చు, 2, 2 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీరు. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది? కర్ణం ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. That is equal to root 2. Ratio root 2 is to 1. Ratio is root 2 is to 1. సో 4 బిట్లు మీకు అర్థమయ్యాయి కదా. 4 ఏ ఒక్కటి తెలిసినా మీరు ఈ బిట్ పూర్తి చేయొచ్చు కదమ్మా, ఈజీగా చేయొచ్చు. సో ఈ బిట్ నుండి మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే థింక్ స్మార్ట్. ఫస్ట్ పాయింట్ థింక్ స్మార్ట్. రెండో పాయింట్ ఫస్ట్ ఏదో ఒక బిట్ ఆన్సర్ టు ఎనీ బిట్. ఆన్సర్ టు ఎనీ బిట్, ఏదో ఒక బిట్కి ఆన్సర్ చెక్ చేయండి. ఆ బిట్ ఆన్సర్ చెక్ చేయండి. చెక్ చేసి అది ఒకటే అయితే మాత్రం మీరు మిగతా ఏం చేయని అవసరం లేదు. ఓకేనా? వేరేస్ నేను 4 చేస్తానండి, కంఫర్టబుల్గా ఉంటుంది అంటే వెల్ అండ్ గుడ్. 4 చాలా చకచకా చేయగలగండి. వేరేస్ అండి ఈ బిట్ అయితే మాత్రం చాలా ఈజియెస్ట్ బిట్ ఇచ్చాడండి. చాలా చాలా ఈజియెస్ట్ బెస్ట్. ఇదే బిట్ కానీ ఈ 2020-21 అకాడమిక్ ఇయర్కి ఇస్తే స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ సిలబస్లో లేదు కదా, యాడ్ స్కోర్ వస్తుందా? మేబీ ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అందరికీ సేమ్ ఎఫెక్ట్ కాబట్టి. నీకులాగే మిగతా వాళ్ళు కూడా రాయలేరు కాబట్టి అందరికీ ఇబ్బందే కదా. సో యాడ్ స్కోర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఎక్స్ట్రా నాలెడ్జ్ మనకు ఉండడం అనేది ముఖ్యం. ఓకే. నెక్స్ట్ బిట్ 27th. The probability of 3 coins falling all heads when tossed simultaneously. 3 నాణెములను ఒకేసారి ఎగురవేసినప్పుడు అన్నింటి మీద బొమ్మ పడే సంభావ్యత ఎంత? సో 3 కాయిన్స్ టాస్ చేస్తే n of s is equal to 8 కదా అండి. 2 క్యూబ్. 3 హెడ్సే, 3 హెడ్లే. దిస్ ఈజ్ 1, ఇది ఒకటి, ఇంకా మిగతా 7. సో ఒకటే ఉంది ఇక్కడ పాసిబిలిటీ, ఒకటి 1/8. అంటే మీకు తెలుసు HHH కామా HHT HTH THH HTT HTHT TTH TTT ఇలాగ మొత్తం 8 వస్తాయి మనకి. అందులో HHH వచ్చేది పాసిబిలిటీ ఒకటే ఉంది మనకి. సో 1 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్, మొత్తం పర్యవసానములు 8, అనుకూల పర్యవసానములు 1, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అనమాట. దట్ ఈస్ 1/8. చాలా ఈజియెస్ట్ బిట్ అనమాట ఇది. చాలా ఈజియెస్ట్ బిట్. ఐ థింక్ పాలిటెక్నిక్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళందరూ చాలా వేగంగా చేసే బిట్ అది. నెక్స్ట్ 28, క్వశ్చన్ నెంబర్ 28. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత. డెఫినేషన్ ఇది. ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్ 1. S1. సో క్యూ చూడండి, 1 క్యూ 1 2 రెండిట్లో ఉందన్నమాట అండి కదా. ఇప్పుడు ఈ 2 మనం చెక్ చేసి ఇంకోటి చూడండి, అసాధ్య ఘటన యొక్క సంభావ్యత. అసాధ్య, ఇంపాసిబుల్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఈజ్ R. సెకండ్ వన్ ఈజ్ R. ఓకే. సో ఇంకా ఓవర్, ఈ ఆన్సర్ ఈజ్ A. మిగతా మూడోది కూడా చేయని అవసరం లేదు. ఒకసారి మనం ట్రై చేద్దాం. నాణెమును ఒకసారి ఎగిరివేసినప్పుడు దాని ప్రతిరూప ఆవరణంలోని మూలకాల సంఖ్య. ఇఫ్ we toss a coin one time, then the number of elements in the sample space is 2. H, T కదండి. H, T శాంపిల్ స్పేస్లో ఉండేవి. సో 2 అనమాట. సో P, దట్ వన్, థర్డ్ వన్ ఈజ్ P అనమాట. సో ఆన్సర్ ఈజ్ A. ఓకేనా అండి. చూడండి, మీరు ఆలోచించండి. మ్యాచింగ్ అనేది ఇప్పుడు మీకు వరం అనుకోవచ్చు. అర్థమైందా? మ్యాచింగ్ ఎక్కువ అన్నీ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే అండి. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ సమ్ అండి ఇది. ద ప్రాబబిలిటీ ఆఫ్
The probability for a leap year to have 53 Sundays is క్వశ్చన్ నెంబర్ 29. ఇప్పుడు 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇది అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్. ఇది అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్ అయితే ప్రాబబిలిటీకి సంబంధించి ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ అనేది ఇవ్వడం జరిగింది, డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ డెఫినేషన్ ఆధారపడి చేయగలిగే ప్రాబ్లమే కాబట్టి, అప్లికేషన్ ప్రాబ్లమే కాబట్టి దీన్ని ప్రాబ్లం అవుట్ ఆఫ్ చాయిస్ క్వశ్చన్ అని అనుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా అండి? క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ద ప్రాబబిలిటీ ఫర్ ఏ లీప్ ఇయర్ టు హ్యావ్ 53 సండేస్. ఒక లీపు సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత. సాధారణ సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి. అదే ఒక లీప్ సంవత్సరానికి 366 రోజులు ఉంటాయి. ఓకేనా అండి? 366 రోజుల్ని 7తో భాగించామనుకోండి, 52 సార్లు పోతుంది. 364 2 శేషం 2 రోజులు మిగిలిపోతాయి అనమాట అండి. అంటే 366ని 7తో భాగిస్తే when 366 is divided by 7 we get 52 weeks. 52 వారాలు వస్తాయి అనమాట అండి. అంటే 52 సండేలు వస్తాయి. మీకు ఈ ప్రాబ్లం సండే అని అడిగితే సండే కాదు, ఏదైనా 53 సండేస్, 53 ఫ్రైడేస్, 53 మండేస్, దేనికైనా ఒకటే. 52 సండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి, ట్యూస్డేస్ వస్తాయి, అర్థమైందా అండి? వెన్స్డేస్ వస్తాయి, థర్స్డేస్ వస్తాయి, ఫ్రైడేస్ వస్తాయి, సాటర్డేస్ వస్తాయి. అంటే 52 వీక్స్ అన్నమాట. 52 వీక్స్. మిగతా 2 మిగిలిపోయి చూసారు, మిగతా 2 రోజులు మిగిలిపోయాయి. 2 రోజులు మిగిలాయండి. మొత్తం 364 రోజుల్లో 364 డేస్లో సండేస్ 52 ఉంటాయి, మండేస్ 52 ఉంటాయి, ట్యూస్డేస్ 52 ఉంటాయి, వెన్స్డేస్ 52 ఉంటాయి, థర్స్డేస్ 52 ఉంటాయి, ఫ్రైడేస్ 52 ఉంటాయి, సాటర్డేస్ 52 ఉంటాయి. మరి మిగిలిపోయిన 2 ఏం కావచ్చు? సండే మండే కావచ్చు, పక్కపక్కవే అవుతాయి ఖచ్చితంగా కదా, పక్కపక్కవే అవుతాయి. సండే మండే కావచ్చు, లేదా మండే అయితే తర్వాత ట్యూస్డే అవ్వచ్చు, లేదా ట్యూస్డే అయితే వెన్స్డే అవ్వచ్చు, వెన్స్డే అయితే థర్స్డే అవ్వచ్చు. ఓకే అండి? ఒకవేళ థర్స్డే అయితే ఫ్రైడే అవ్వచ్చు, ఫ్రైడే అయితే సాటర్డే అవ్వచ్చు, సాటర్డే అయితే సండే అవ్వచ్చు. అర్థమైందా అండి? సో 366 డేస్లో 52 సండేస్ వచ్చాయి. మిగిలిన 2 రోజుల్లో ఒక సండేయే రావచ్చు. చూడండి, ఆ 2 రోజులు వీటిల్లో ఏదైనా కావచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్? ఇప్పుడు మనకి టోటల్ అవుట్కమ్స్ 7 అన్నమాట. అందులో సండేస్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. 2/7. 2/7 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. 2/7. ఓకే అండి. 53 సండే ప్లేస్లో 53 మండేస్ అని ఇచ్చినా అదే ఆన్సర్, 53 ఫ్రైడేస్ అని ఇచ్చినా అదే ఆన్సర్ అనమాట. ఓకేనండి? అర్థమైందా అండి? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ బిట్. చాలామంది తప్పు చేస్తారండి. ఈ బిట్ చాలామంది తప్పు చేస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోండి, మర్చిపోతారు ఇది లాజిక్ అనేది. నెక్స్ట్ వన్, బిట్ నెంబర్ 30. స్టేట్మెంట్ 1. ప్రకటన 1, ప్రకటన 2. అదే ప్రవచనం 1, ప్రవచనము 2. మీడియన్ ఈజ్ ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద గివెన్ డేటా. మీడియన్ అనేది ఏంటంటే ద అబ్జర్వేషన్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ, ఎక్కువగా వచ్చే ఫ్రీక్వెన్సీ అట. దాన్ని మోడ్ అంటాం మనం, మీడియన్ అన్నాం కదా. సో దిస్ ఈజ్ ఫాల్స్. ui is equal to xi minus ah. ui is equal to xi minus a by h. Yes, it is true. Yes, it is true. అవునా అండి? ఇచ్చిన దత్తాంశములో తరచుగా వచ్చే పరిశీలనాంశమునే మధ్యగతం అంటారు. తరచుగా వచ్చే పరిశీలనాంశాన్ని మనం బాహుళకం అంటాం. సో దిస్ ఈజ్ ఫాల్స్. అండ్ విచలనము ui is equal to xi minus a by h. Yes, this formula is true.
అంటే మొదటి ప్రవచనము తప్పు, అసత్యము. రెండవది సత్యము. 1 ఈజ్ ఫాల్స్, 2 ఈజ్ ట్రూ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకలా ఉంటుంది, తెలుగు క్వశ్చన్ ఒకలా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. అబ్జర్వ్ చేసి ఏదో ఒక మీడియంని మీరు ఫాలో అయిపోండి. లేదు రెండు ఉన్నప్పుడు రెండిట్లో ఏదైనా కొద్దిగా వేరియేషన్ ఉంటే ఏదో ఒక దాని ఆన్సర్ మాత్రం పెట్టండి. ఓకేనా? కన్ఫ్యూజ్ అయ్యి వదిలేయొద్దు. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్. 1, 10, 11, 20, 21, 30 అనునవి ఒక పౌనపున్య విభాజనములోని తరగతులు. 11, 20 తరగతి యొక్క దిగువ అవధి. సో 1, 10, 11, 20, 21, 30 are the classes of frequency distribution. The lower limit of the class 11, 20 is. చాలా మంచి బిట్ అండి ఇది. 31. So 1, 10, 11, 20, 21, 30. So you may write it as 0.5, 10.5, 10.5, 20.5, 20.5 and 30.5. ఇప్పుడు ఈ లిమిట్స్ ఈక్వల్గా ఉన్నాయి, అవునా అండి? సో 11, 20 లోయర్ లిమిట్ 10.5, అప్పర్ లిమిట్ 20.5, అప్పర్ లిమిట్ 20.5. సో ఆన్సర్ ఏంటనేది మీకు తెలుసు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 32. సో బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ సమ్ అండి ఇది. ద మీడియన్ ఆఫ్ ది స్కోర్స్ 13, 23, 12, 18, 26, 19, 14 ఈజ్ ఎక్స్. 13, 23, 12, 18, 26, 19, 14 యొక్క మధ్యగతము ఎక్స్. సో మధ్యగతం ఎక్స్ అన్నారంటే మధ్యగత ఒక ఆర్డర్ రాసేయండి. ఫస్ట్ లీస్ట్ 13, 12, 13, 14 అండ్ నెక్స్ట్ 18, 19, 23, 26 ఒక ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో రాసేసాము, అవునా అండి? ఆరోహణ క్రమంలో రాసాము. రాసిన తర్వాత మధ్యగతం అనేది మధ్య విలువ కదా. సో దత్తాంశంలోని మధ్య విలువ, ద మిడ్ వాల్యూ. సో 18 ఈజ్ ద మీడియన్. మధ్యగతము 18. అది ఎంతకు సమానము? ఎక్స్ అట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, నా సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ ఎక్స్ బై 2 టు బేస్ 3. ఎక్స్ అంటే 18 కదా. లాగ్ చూడండి, దీన్ని సింపుల్గా అంటే ముందు మామూలుగా నేను చెప్పి అక్కడికక్కడ ఎలా చేయాలనేది చెప్తాను. లాగ్ 18 by 2 base 3, లాగ్ 9 to base 3, లాగ్ 9 అంటే 3 square to base 3. సో దట్ ఈస్ ఈక్వల్ 2 log 3 base 3. సో 3 base 3, log 3 base 3 is equal to 1. So this answer is 2. 2 into 1, 2. Okay, tan x plus 12 degrees. Tan x plus 12 degrees. Tan x అంటే 18. 18 plus 12, 30. Tan 30 is equal to 1 by 3. 1 by root 3 minus cosecant 12 plus 18. Cosecant 12 plus 18 degrees. Cosecant 30. Cosecant 30 is equal to 1 by sin 30. 1 by sin 30 is equal to 2. That is equal to 2. ఓకేనండి. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. 2 plus 1 by root 3 minus 2. ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ 1 by root 3. ప్రాబ్లం అయితే పెద్దగా కనబడుతుంది కానండి, ఈజియెస్ట్ అనమాట. చాలా సింపుల్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారో చూసారా అండి. మనం ఏంటంటే ఒక పాఠానికి సంబంధించి ఒకటే ప్రిపేర్ అవుతుంటాం. ఇక్కడ మీడియన్ స్టాటిస్టిక్స్ సాంఖ్యశాస్త్రం అనమాట. ఆ సాంఖ్యశాస్త్రానికి లింక్ ఎక్కడికి వచ్చింది? లాగ్ సమవర్గమానాలకు వచ్చింది. అంటే సాంఖ్యక శాస్త్రము లేదా స్టాటిస్టిక్స్ ఒకటే తెలిస్తే చాలదు మనకి. ఏం తెలియాలి? లాగరిథమ్స్ కూడా రావాలి అండ్ ట్రిగనోమెట్రీ, త్రికోణమితి కూడా రావాలి. అర్థమైందా అండి?
సో, ఒక పాఠంలో బిట్‌ని మిగతా పాఠంలో వాటితోటి యాడ్ చేసి ఇలా ఇస్తూ ఉంటుంటారనమాట. మనకి ఏదో కొన్ని టాపిక్స్ వదిలేస్తాము అంటే కంప్లీట్ చేయలేం బిట్స్. మొత్తం ఎంటైర్ టాపిక్ ప్రిపేర్ అవ్వగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వేరేస్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ బిట్స్ అనమాట. అన్నీ ఓన్‌గా ఆలోచించి విద్యార్థిని ఎలా పరీక్షించాలి? విద్యార్థి యొక్క ఏ స్కిల్స్‌ని మనం టచ్ చేయాలి అని రకరకాలుగా ఇలా ఇన్నోవేటివ్‌గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ బిట్. క్వెషన్ నంబర్ 33. The mean of d minus 2 d plus 2 is. The mean of d minus 2 d plus 2 is. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనుకోవద్దు. మామూలుగా సాధారణంగా ఏం చేస్తారంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు అని అంటారు. ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాకుండా ఇదొక దత్తాంశం అనమాట. వేరియబుల్స్ ఒక d-2 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒక డేటా. సో, దీనికి అర్థమెటిక్ మీన్ కట్టేయండి. ద మీన్ కట్టేయండి. సగటు ప్లస్ సరాసరి. సరాసరి అంటే ఏం చేస్తాం? 4ని యాడ్ చేయాలి. 4తో భాగించాలి. 4 ఉన్నాయి కాబట్టి. 1, 2, 3, 4 4 ఉన్నాయి కాబట్టి 4ని యాడ్ చేసి 4తో. +2 కొట్టు. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఎన్ని డీలు ఉన్నాయి? 4 డీలు. 4d/4. ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి. చాలా ఈజియెస్ట్ బిట్ కదండి. చాలా ఈజీగా ఉంది బిట్ ఇది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ బిట్ నెంబర్ 34. 0.358 bar. 0.358 bar ఎట్లా రాయొచ్చు? (355/990). దీనికి నేను షార్ట్ కట్ చెప్పానండి. ఒకసారి మన కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్‌లో దీన్ని చూడండి. షార్ట్ కట్ ఆల్రెడీ నేను దీనికి చెప్పున్నాను. వేరేస్ బేసిక్‌గా దీన్ని ఎట్లా చేయాలి? x అనుకోండి దీన్ని. x = 0.3585858 ఇట్లా చేయాలి. అంతేనా? సో, తర్వాత 100తో మనం మల్టిప్లై చేస్తాం కదా! 100x డెసిమల్ 35 పాయింట్‌కి వస్తుంది. 35.858585 అండ్ సో ఆన్. దాని కింద x రాద్దాం. x = 0.358585 అండ్ సో ఆన్. సబ్ట్రాక్ట్ చేస్తే 99x = 35.5 అని వస్తుంది. సో, x = 335.5/99. సో, డెసిమల్ పోవడం కోసం మనం ఏం చేస్తామంటే 10తో మల్టిప్లై చేస్తాము. 355 అయ్యి కింద 990 అంటే రెండిటిని న్యూమరేటర్‌ని, డినామినేటర్‌ని, లవాన్ని, హారాన్ని కూడా 10తో మల్టిప్లై చేస్తాం. 10తో గుణించినప్పుడు ఏమైందంటే డెసిమల్ రైట్ హ్యాండ్ సైడ్‌కి ఒక ప్లేస్ జరిగింది. 355 అయింది. 990 అయింది. సో, ఆన్సర్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి. ఓకే అండి. మంచి క్వశ్చనే ఇది. మంచి క్వశ్చనే. వేరాస్ టుడే ఈ సెషన్‌లో మనకి లాస్ట్ సమ్ అనేది విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్? క్రింది వానిలో అసత్యమైనది. క్రింది వానిలో అసత్యమైనది. ఏది అసత్యమైనది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి అకరణీయ సంఖ్య ఒక భిన్నము. ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. రేషనల్ నంబర్ అంటేనే p/q ఫామ్‌లో రాయగలిగేది. సో, ఇట్ ఈజ్ ఎ ఫ్రాక్షన్. ట్రూయే కదండి? ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. 0 ఒక అకరణీయ సంఖ్య. 0 ఈజ్ ఎ రేషనల్ నంబర్. ఎందుకంటే 0 కెన్ బి రిటెన్ యాజ్ 0/1. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్యే. ప్రతి పూర్ణ సంఖ్య. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఎ రేషనల్ నంబర్. సో, ఇంటిజర్ 2 తీసుకోండి. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2/1. సో, ఇది కూడా భిన్నంలాగే ఉంది కాబట్టి అకరణీయ సంఖ్యే. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ.
ప్రతి భిన్నము ఒక అకర్ణీయ సంఖ్యే. చూడండి p/qలా ఉంటే అది అకర్ణీయ సంఖ్య అవుతుంది కదా! అకర్ణీయ సంఖ్యే కదా అవుతుంది. మరి ఇది ట్రూవా? ఫాల్సా? ఇక్కడ డౌట్ వస్తుంది. భిన్నం అంటే ఎలా ఉండాలంటే అండి 3/5 అన్నాం అనుకోండి. 3/5 ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. వేరాస్ 4/2 అన్నాం అనుకోండి. 4/2 ఇది భిన్నమే. కానీ ఇది అకర్ణీయ సంఖ్య కాదు. ఇది అకర్ణీయ సంఖ్య కాదు. 1/2 ఫామ్‌లో రాయగలిగితే అంటే 2/1 ఫామ్‌లో రాయగలిగితే సింప్లెస్ట్ ఫామ్ రాయాలన్నమాట. సింప్లెస్ట్ ఫామ్. ఆ సింప్లెస్ట్ ఫామ్‌లో రాయగలిగితే అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అందుకనే మనం ఏం చెప్తామంటే స్క్వేర్ రూట్ ఒక కరణీయ సంఖ్య అని చూపండి అంటే ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటే మనం ఏం చేస్తామంటే రేషనల్ నెంబర్ అనుకొని a/b అని జీసీడీ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. జీసీడీ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏబీలకి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదు అని రాస్తాం. సో 4/2 కూడా భిన్నమే కానీ అకర్ణీయ సంఖ్య కాదు. కాబట్టి ప్రతి భిన్నము ఒక అకర్ణీయ సంఖ్య అనేది మాత్రము ఫాల్స్. ఓకేనా అండి? ఎందుకంటే అన్ని భిన్నాలే. 4/2 భిన్నమే, 2/1 భిన్నమే, 1/2 భిన్నమే, 2/4 భిన్నమే, 3/6 భిన్నం, 6/3 ఇవన్నీ ఫ్రాక్షన్సే. అన్నీ రేషనల్ నెంబర్సే. కానీ కామన్‌గా ఏదైనా క్యాన్సిల్ అవ్వగలిగేలా ఉన్న వాటిని మాత్రం మనం రేషనల్ నెంబర్ అన్నాం అన్నమాట వాటిని. అర్థమైందమ్మా? వాటిని రేషనల్ నెంబర్ అన్నాం. సో అందువల్ల ప్రతి భిన్నము ఒక అకర్ణీయ సంఖ్య కాదు. ఎవ్రీ ఫ్రాక్షన్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనేది మాత్రం ఫాల్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఐ థింక్ ఇట్ వుడ్ బి ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బిట్ అన్నమాట ఇది. సో ఇప్పటికి మనం ఫస్ట్ పార్ట్‌లో 25 బిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ లెంగ్తీ వన్. చాలా పెద్దగా ఉంది. సో పార్ట్ 2లో 10 బిట్స్ మాత్రం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవ్రీ పార్ట్‌లో 10 ఆర్ 15 బిట్స్‌ని చకచకా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రోజుకి 1 ఆర్ 2 వీడియోస్‌ని కూడా మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పుడు లేజర్‌గా ఉంటే అప్పుడు తాపీగా కూర్చొని ఈ వీడియోస్ చూస్తూ ఏవైనా తెలియని పాయింట్లు ఉంటే చకచకా రాసుకుంటూ, అర్థం కాని పాయింట్ ఏదైనా ఉంటే మన వాట్సాప్ గ్రూపుల్లో పెడుతూ మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీఆర్ స్పెషల్. మనం వీఆర్ స్పెషల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్స్ రవిశంకర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్లో మీరు చక్కగా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? విష్ యూ ఆల్ ద బెస్ట్.